ఢిల్లీ నుంచి బయలుదేరిన బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ వరకు బాగానే వచ్చింది. ఆ తర్వాత అహ్మదాబాద్లో టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే అది ప్రమాదానికి గురైంది. ఇది చూసిన వారంతా ఒక్కసారిగా షాక్కి లోనయ్యారు. విమానానికి 2 ఇంజన్లు ఉన్నాయి. కానీ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఒకేసారి 2 ఇంజన్లు ఫెయిల్ కావటం చాలా అరుదు. అందుకే ఇంజన్ల ఫెయిల్యూర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందనటం కష్టమే అంటున్నారు. విమానాన్ని నడిపించిన పైలట్ సుమిత్ అగర్వాల్ చివరి దశలో ఏదైనా యాక్షన్ తీసుకునే లోపే పెద్ద సమస్య ఎదురైనట్లుంది. అందుకే మేడే అని అత్యవసర కాల్ ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. అసలు పెద్దగా సమయం కూడా లేదు. టేక్ ఆఫ్ అయిన వెంటనే ప్లేన్ కూలిపోయింది. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో నిపుణులు దర్యాప్తు చేస్తే గానీ చెప్పలేరు. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వచ్చే సమయంలోనే విమానంలో ఏసీలు పనిచేయకపోవటాన్ని ఒక ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అంటే విమానంలో సాంకేతిక లోపం తలెత్తటానికి ముందు ఇలాంటివేమైనా జరుగుతుంటాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ నిపుణులు మాత్రం వీటిని చెక్ చేసిన తర్వాత మాత్రమే ఫ్లైట్ వెళ్లేందుకు అనుమతించారని, అంతర్జాతీయ విమానయానానికి వెళ్లే ప్రతి ఫ్లైట్ను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో దాదాపు 2 గంటల పాటు విమానం ఉండటంతో అంతా చెక్ చేసిన తర్వాత మాత్రమే టేకాఫ్కు అనుమతిచ్చారని చెబుతున్నారు. అన్నీ పరీక్షించిన తర్వాతనే స్టార్ట్అప్ పర్మిషన్ ఏటీసీ ఇస్తుంది. టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి డెస్టినేషన్ వరకు రోడ్ క్లియర్గా ఉంటేనే అనుమతిస్తారు. విమానం కూలిన పరిస్థితులను, అంతకుముందు ప్రయాణికుడు పెట్టిన వీడియోలను చూస్తే విమానం కండిషన్ సరిగా లేదని అర్థమవుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టేకాఫ్ కు బయలుదేరి 650 అడుగులకు ఎగిరిన తరువాత ఇక పైకి ఎగరేలేకపోయిందంటే సాంకేతిక లోపమా, లేదంటే పక్షులు ఢీకొని ప్రమాదం జరిగిందా అన్నది ధృవీకరించలేకపోతున్నారు. విమానానికి 2 ఇంజన్లు ఉండటంతో పక్షి వచ్చి ఇంజన్లో పడినా మరొక ఇంజన్తో నడిపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విమానం తక్కువ వేగంలోనూ ఎగరగల శక్తి ఉందని, కానీ పూర్తి సమాచారం మాత్రం దర్యాప్తు తర్వాతే తెలియనుందని చెబుతున్నారు. అప్పటి వరకు ఈ ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో 2 ఇంజన్లు ఫెయిల్ అవటానికి అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయ్యే అవకాశం చాలా అరుదుగా సంభవిస్తుందని చెబుతున్నారు. ఢిల్లీ నుంచి మామూలుగానే బయలుదేరి వచ్చిన ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్లో టేక్ ఆఫ్ అయిన వెంటనే ప్రమాదానికి లోను కావటం అంటే ఏదో జరిగి ఉంటుందని మరికొందరు అనుమానిస్తున్నారు. ఇంకొందరేమో ఉగ్ర కోణంలోనూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విమానం కూలటంపై అనేక రకాల అనుమానాలు వస్తున్న తరుణంలో దీని వెనుక ఉగ్రవాదుల కుట్రేమైనా ఉందా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా మొదలైంది. మరోపక్క ఈ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుందని అంటున్నారు. ఈ విషయాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుందని తెలుస్తోంది. ఢిల్లీ నుంచి బయలుదేరినప్పుడు అన్ని సరిచూసుకొని పంపించామని, ఇంజన్లో లోపం లేదని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది. సో ఇంజన్లో లోపం అనుమానమే. ఇక సిగ్నల్ సరిగా లేకపోవడంతోనే పైలట్ నడపలేకపోయాడన్న వాదన కూడా ఉంది. ఇలాంటి సమయంలోనే ఆకాశంలో చక్కర్లు కొట్టించేందుకు పైలట్కు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. మరి అలా ఎందుకు చేయలేదన్నది ప్రశ్న. నిపుణులు అనుమానిస్తున్న 3వ కారణం పక్షులు. ఒకేసారి గుంపుగా వచ్చిన పక్షుల సమూహం విమానాన్ని ఢీకొట్టిందని చెబుతున్నారు. కానీ దీనికి సంబంధించిన ఆధారాలు మాత్రం లేవు. విమానం కూలిపోతున్నప్పుడు చుట్టుపక్కల ఆకాశంలో ఎలాంటి పక్షులు కనిపించలేదు. సో ఈ 3 కారణాలు కూడా ఎక్కడా పక్కాగా అయితే లేదు. 4వది ఉగ్ర కుట్ర కూడా ఉందని మరో అనుమానం తలెత్తింది. దీనిని కూడా కేంద్రం సీరియస్ గానే తీసుకుంది. ఆ కోణంలో కూడా పరిశీలన చేస్తోంది. ఏదేమైనా దర్యాప్తు తర్వాత గానీ ప్రమాదానికి గల కారణం ఏంటన్నది తెలియదు.